భూమిపై జీవం మనుగడ సాగించాలంటే కేవలం మనిషి ఉంటే సరిపోదు. మనిషితో పాటు ప్రకృతిలోని ప్రతి చిన్న జీవి తన పాత్రను పోషించే ఎకోసిస్టమ్ కూడా ఉండాలి. తేనెటీగలు, పక్షులు, అడవి జంతువులు లేనిదే ఈ ధరిత్రిపై సమతుల్యత ఉండదు. ప్రాణకోటిలో ఏ ప్రాణి అంతరించుకుపోయినా ఆ మాత్రం నష్టం తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మౌనంగా వాటి పని అవి చేసుకుపోయే తేనెటీగలు అంతరించుకుపోతున్నాయి. అలా జరగటం చాలా ప్రమాదకరం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి పూలలోని మకరందాన్ని సేకరించుకుని వస్తాయి. ఆ క్రమంలో ఒక పువ్వు పైని పుప్పొడిని మరో పువ్వు పైకి ఇవి విస్తరింపజేస్తాయి. అలా జరిగినప్పుడే పరపరాగ సంపర్కం వల్లే వృక్షజాతి వికసిస్తుంది. భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలతో ప్రకృతి పచ్చగా విలసిల్లుతోంది. నేలపై ఉన్న వృక్ష జాతులతో పాటు 90% పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయి. మిగతా జీవులు ఈ పనులు చేయవని కాదు, కానీ కోట్లాదిగా ఉండే తేనెటీగల వల్ల ఈ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాలైన పంటలు వీటి వల్లే పండుతున్నాయి. ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే తేనెటీగలు మొత్తం అంతరించుకుపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణకోటి కూడా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వినడానికి వింతగా ఉన్న వారి లెక్కలు వాళ్ళకుంటాయి. ఐక్యరాజ్య సమితి తమ అధ్యయనాల ద్వారా 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని తేల్చి చెప్పింది. మనిషి తన విలాసాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్న సమయంలో ఈ చిన్న జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిరు ప్రాణులకు వచ్చిన కష్టం ఏంటి, వీటి మనుగడకు అడ్డుపడుతున్న శక్తులు ఏంటి అన్నది తెలుసుకోవటం చాలా అవసరం. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి. రైతులు తమ పంటల రక్షణ కోసం వాడుతున్న పురుగు మందుల పరిమాణం మితిమీరుతోంది. ముఖ్యంగా నియోనికోటినాయిడ్స్ వంటి రసాయనాల తేనెటీగల కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల అవి తమ దారిని మర్చిపోవటం లేదా గూటికి తిరిగి చేరలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా తేనెటీగలు అంతరించుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇవి సహజ సిద్ధంగా ఉండే గుణం మేరకు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనలో తేలింది. వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలు మరియు కాలుష్య కారకాలు పూల సువాసనని గాలిలోనే తుడిచివేస్తున్నాయి. దీనివల్ల తేనెటీగలు మకరంద సేకరణలో విఫలమై ఆకలితో మరణిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించుకుపోతున్నట్టు యూకే అగ్రికల్చర్ విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూకే అగ్రికల్చరల్ విభాగం అధ్యయనం మేరకు గత 10 ఏళ్లలో 13 జాతులు అంతరించిపోగా మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు రైతులు పంటల కోసం వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. 100 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి తరం అడవులను కేవలం బొమ్మల్లోనే చూడాల్సి వస్తుంది. ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోంది. అంతగా ఐరాస ఈ విషయంపై శ్రద్ధ తీసుకుంటోంది అంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే నాణానికి ఒకవైపు అయితే ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారంగా చెప్పుకునే తేనె, రాయల్ జెల్లీ, మైనం వంటి అరుదైన పదార్థాలను కూడా అందిస్తున్నాయి. వాటితో పాటు తేనెటీగల విషాన్ని సేకరించి ఇతర ఉత్పత్తుల రక్షణకు కూడా వినియోగిస్తున్నారు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్న అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందుంటాయి. అయితే ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే తేనెను కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే రాను రాను నిజంగానే తేనెటీగలు తక్కువై తేనె డిమాండ్ ని అందుకోలేకపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే కాకుండా శాకాహారులు తేనెను మాంసాహారంతో సమానంగా చూస్తారు.
వారి కోసం కూడా తేనెటీగల ప్రసక్తి లేకుండా తయారయ్యే ఆర్టిఫిషియల్ హనీని ముందుకు తీసుకొస్తున్నారు. చూడ్డానికి అచ్చం న్యాచురల్ హనీలా ఉండేలా చూస్తారు. కానీ సాధారణంగా సహజ సిద్ధమైన తేనెని అడవుల్లో చెట్లపై దొరికే తేనెతీట్ల నుంచి సేకరిస్తారు. కానీ తేనెటీగల పూల మకరందం నుండి సేకరించి ఫ్రక్టోజ్ గ్లూకోజ్ గా మార్చి తేనె పట్లలో భద్రపరుస్తాయి. అయితే అదే పనిని సైంటిస్టులు సూక్ష్మజీవుల ద్వారా ప్రయోగశాలలో తయారు చేయాలని ప్రయత్నిస్తారు. అయితే అలా తయారైన తేనె రుచిలో, రంగులో, వాడకంలో అసలైన వాటికి దగ్గరగా కూడా ఉండవని చాలా మంది అంటారు. ఈ రకంగా తయారైన తేనెని వీగన్ హనీ అంటూ ఉంటారు. ఈ రకమైన తేనె వినియోగం వలన చాలా జాతుల తేనెటీగల మనుగడకి ముప్పు వాటిల్లుతోందని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. తేనెని వాణిజ్యపరంగా తయారు చేయటం ఒక రకం జాతి తేనెటీగలకు మాత్రమే మేలు చేస్తోంది. అవి అడవి తేనెటీగలు దేశీయ జాతులతో పోటీ పడి వాటిని వెనక్కి నెట్టేస్తున్నాయి. మార్కెట్లో అమ్మే 2/3 తేనెని ఇతర ఆహార, పానీయ, సౌందర్య సాధనాలు, ఔషధ ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు. అయితే సాధారణ తేనె కంటే 100 రెట్లు ఎక్కువ ధర ఉండి ఆరోగ్య లాభాలున్నాయని చెప్పే మనుక తేనె లాంటి తేనెని కూడా ఈ ప్రక్రియ తయారీలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సహజ సిద్ధంగా రూపొందే తేనె ఇచ్చే ఫలితాలు ఆర్టిఫిషియల్ తేనెలో కనిపించవు. కృత్రిమ పద్ధతులు మనిషికి అవసరాలు తీర్చవచ్చు, కానీ ప్రకృతి అవసరాలను అవి ఎంత మాత్రం తీర్చలేవు. మరి ప్రకృతిని కాపాడే తేనెటీగలను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అంతర్జాతీయ స్థాయిలో తేనెటీగల సంరక్షణ ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మీకు తెలుసా, తేనెటీగలు సృష్టిలోనే అత్యంత గొప్ప సహజ సిద్ధ ఇంజనీర్స్ గా చెప్తూ ఉంటారు. తేనెటీగలు కేవలం తేనెను మాత్రమే ఇవ్వవు, ఈ భూమిపై పచ్చని అడవులను ఇస్తున్నాయి. అంతేకాదు, ఇవి తేనెని భద్రపరిచేందుకు షడ్భుజాల ఆకృతిలో 6000 గదుల ఇళ్లను అత్యంత ఖచ్చితత్వంతో నిర్మిస్తాయి. ఈ ఆకృతి వల్ల అతి తక్కువ మైనంతో అత్యధిక తేనెను నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏ సివిల్ ఇంజనీర్ కూడా ఊహించని అద్భుతం. మనిషి వేల సంవత్సరాల క్రితం కనిపెట్టిన నిర్మాణాలు కూడా వీటి ప్లానింగ్ ముందు చిన్నబోతాయి. సమైక్య జీవనానికి, క్రమశిక్షణకి తేనెటీగలు నిలువెత్తు సాక్ష్యాలుగా చెప్తారు శాస్త్రవేత్తలు. యుద్ధ ప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్తులో ప్రపంచం ఆహారం కొరతను ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. తేనెటీగల ప్రాధాన్యతను గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మేలో 3 రకాల పురుగు మందుల పైన నిషేధాన్ని విధించింది. అయితే అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా 2019లో చైనాలోని కున్మింగ్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని 3/2 తగ్గించాలని నిర్ణయించింది. కానీ మన దేశం మాత్రం తేనెటీగల గురించి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకి అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని, ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారం. ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో 3/4 తేనెటీగలపైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు.